మరో ప్రశ్న చూద్దామమ్మా. వరంగల్ నుండి రమ్య గారు రాస్తున్నారు, చిదంబర రహస్యం అంటే ఏమిటి అని అడుగుతున్నారు. వాస్తవానికి అక్కడ ఏమీ ఉండదు, ఏమీ లేని చోట ఉన్నది అని అనుకుంటూ ఉండేదాన్ని చిదంబర రహస్యం అంటారు. కానీ అక్కడ చాలా శక్తి కేంద్రీకృతమై ఉండేటటువంటి ప్రదేశం చిదంబరంలో ఆ ప్రాంతం. అందువల్ల అక్కడికి వెళ్ళి ఉండడం మంచిది. అక్కడ ఉంటే చాలా చక్కని మంచి ఆధ్యాత్మిక స్పందనలు కలుగుతాయి. కానీ అక్కడ ఏమీ ఉండదు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దాన్ని చిదంబర రహస్యం అంటారు. ఏదైనా సరే మనకి ఏముందండి చిదంబర రహస్యం అంటే అందరికీ తెలిసిందే, అక్కడ ఏమీ లేదు అని చెప్పడానికి నిత్యకృత్యంగా వాడేటటువంటిది. మనకున్నటువంటి ఒకానొక అలవాటు ఏమిటంటే చాలా గొప్ప ఆధ్యాత్మిక విశేషాలని రహస్యాలని అతి సామాన్యమైనటువంటి వాటికి వాడుకుని వాటిని చులకన చేస్తున్నాం. ఆ లెక్కలో ఏమీ లేని దాన్ని చిదంబర రహస్యం అని నిత్యకృత్యంలో అంటున్నాం. కానీ చిదంబరం చాలా విశేషమైనటువంటి